హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు అయితే మా ఇంట్లో వచ్చేసేసి బజాజ్ మిక్సర్ ప్లస్ జ్యూసర్ అండ్ గ్రైండర్ ఈ మూడు కలిసి ఉన్నది మా ఇంటికి వచ్చిందండి. ఇది ఎలా వచ్చిందంటే మేము గోల్డ్ కొన్నామండి. దానిలో మాకు ఆఫర్లో కింద ఈ బజాజ్ మిక్సర్ ఇచ్చారండి మాకు. సో దాన్ని ఓపెన్ చేసి ఈరోజు వాడదామని చూసామండి. రెండు మాతో పాటు చూసాయండి దానిలో ఏమేమి వచ్చేసాయో. ఇది గ్రైండర్ అండి. మనం పిండి వేసుకోవచ్చు దీనిలో కూడా మనకి. అండ్ మిక్సీ జార్లు రెండైతే ఇచ్చారండి మనకి. అండ్ ఒక జ్యూసర్ ఇట్లా వచ్చినాయండి ఇవి. దీన్ని ఇంకా ఫిక్స్ చేసి జ్యూసర్ ఎలా తీస్తారు, గ్రైండర్ ఎలా పెడతారని ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తారండి. ఇది మనం మిక్సీ వేసే మెయిన్ పార్ట్ అండి అది మనకి. ఇది జ్యూసర్ అండి, జ్యూసర్ జార్ అది మిక్సీకి పెద్ద జార్, కొంచెం అంత పెద్దదేం కాదు, కొంచెం మీడియం అండి ఇది. దీన్ని ఇలా రౌండ్ పెట్టి ఫిక్స్ చేస్తారండి. మామూలుగానే చిన్న బటన్స్ ఉన్నాయండి, దాన్ని బట్టి ఇలా మన రౌండ్ తిప్పితే ఫిక్స్ అయిపోతుంది. నేను ఒక చేతితో వీడియో తీసి ఇంకొక చేతితో ఫిక్స్ చేయడం వల్ల నాకు కొంచెం సరిగ్గా రావట్లేదు, ఏమనుకోకండి. ఇట్లా రౌండ్గా ఫిక్స్ చేయాలండి. పక్కన మావాడైతే ఇంకా హడావుడి చేస్తున్నాడు. వాడు కూడా వీటి చూస్తాడంట. వాడికి ఏదైనా ఒక కొత్త వస్తువు వస్తే చాలండి, వాడికి ఎక్స్పెరిమెంట్సే. ఇంకా వాడు కూడా వచ్చి దాంతోపాటు నేను చూస్తా అని చూడండి ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు. నేను ఒక పక్క మీకు చూపిద్దామని కష్టపడి ఆర్గనైజ్ చేస్తుంటే వాడేమో అన్నీ తీసేసేసి ఆడుకుంటున్నాడు. ఇలా అయితే ఫిక్స్ చేయాలండి మనం మిక్సీ జారు. అది పెద్దదండి, వాడు ఆడుకునేది వచ్చేసి చాలా చిన్న జార్ అండి. అది మనకి చేతులు పెట్టి ఆడుతున్నాడు. ఇదండి మెయిన్ మనకు మొత్తాన్ని మిక్సీ. ఇది వచ్చేసేసండి జ్యూసర్దండి అది. దానిలో మనం వచ్చేసేసి బత్తాకాయలు కానీ ఆరెంజెస్ ఇట్లా ఏదైనా పెద్ద వేసి దాన్ని ఇట్లా మనం ప్రెష్ చేయాలండి. ఈ మాన్యువల్ అయితే నేను ఇంకా సరిగ్గా చూడలేదండి. ఈ మాన్యువల్ చదివేసేసి నెక్స్ట్ టైం దీనిలో జ్యూసర్ ఎలా తీస్తారో అనేదాన్ని నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తానండి. ఇలా ప్లేస్ చేస్తామండి ఈ మిక్సీ మీద. ఇదైతే అండ్ జ్యూసర్ అయితే ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలండి. ఇలా ఫిక్స్ చేసుకుంటే, కానీ జ్యూసర్ జార్ చాలా పెద్దదిగా ఉంది. నేను ఫిక్స్ చేస్తే మా వాడు తీసేస్తూ ఉన్నాడండి. వాడు మూత పెడతానని మూత పెడుతున్నాడు చూడండి. నేను యాక్చువల్లీ మిక్సీ మూత దీనికి ఫిక్స్ చేస్తే అది కాదని చెప్పి జ్యూసర్ మూత తీసి మా అబ్బాయి ఇచ్చాడండి. ఇదండి మనం ఫిక్స్ చేసే విధానం. ఒకసారి దీనిలో చట్నీ వేసి మనం చూద్దాం ఎలా వచ్చిందో. ఇది బ్యాక్ సైడ్ అండి. మనకి ఒకవేళ దీని డెమో కావాలి అనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాని డెమో మనకి చూపిస్తారండి. ఇంకా మేమైతే ఇలా ఫిక్స్ చేసి దీన్ని ఒక దగ్గర ఈరోజు స్టార్ట్ చేద్దాం, అమావాస్య మంచిదని. మా దగ్గర అయితే, మా సైడ్ అయితే అమావాస్యలో ఏదైనా చేస్తే మంచిదని అంటారండి. అందుకని మేము ఈరోజు ఈ మిక్సీ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. మా అత్తగారు ఓపెన్ చేసి ఒకసారి చట్నీ వేస్తున్నారండి. ఇంకా మెదగలేదండి. ఇంకొకసారి రౌండ్ మనం వాటర్ పోసి తిప్పాలనుకుంటండి. మళ్ళీ వాటర్ పోసి ఇంకొకసారి వేసామండి. ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. బాగా వచ్చిందండి స్మూత్గా. టమాటా చట్నీ అండి. యాక్చువల్లీ మేము నైట్ రవ్వ దోశ తిందామని దానిలోకి ఈ చట్నీ ప్రిపేర్ చేద్దామని చేసామండి. ఇదండి మన మిక్సీ. మీకు నచ్చిందా అండి మా బజాజ్ గ్రైండర్ ప్లస్ మిక్సర్ ప్లస్ జ్యూసర్?
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇదండి మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.